అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌశిక్ రెడ్డిని ఎల్లుండి ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే కేసుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని వదిలిపెట్టొద్దు అని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఆల్రెడీ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎల్లుండి ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎల్లుండి విచారణకు హాజరవుతారా లేక మరొక సమయం కావాలి అని కోరతారా, ఏం చేస్తారో అన్నది కూడా ఉత్కంఠగా కనిపిస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, కౌశిక్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు? పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆయన ఎల్లుండి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కౌశిక్ రెడ్డి హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? నోటీసులపై బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? పాకిస్తాన్ పోలీసు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అంటే ఎల్లుండి 10 o'clock మీరు విచారణకి రావాలంటే నోటీసులు ఆర్డర్ చేశారు. మరోవైపు 3 weeks బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో మాత్రం ఆర్గ్యుమెంట్ కి దిగారు. ఒకవైపు తన పోలీసులని దూషించాడంటూ పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది పోలీసులు. మరోవైపు చూసుకుంటే కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మాసప్ ట్యాంక్ పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ఒకవైపు కౌశిక్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా నా ఫోన్ ని ట్రాప్ చేస్తున్నారు అంటూ ఆరోపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి సీఎం కంప్లైంట్ ఇవ్వడానికి, ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పటికే చూస్తే ఏసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో కౌశిక్ రెడ్డి హడావుడి చేసి ఉధృత వాతావరణం క్రియేట్ చేసి ఒకవైపు సీఎం ఫోన్ ని ట్రాప్ చేస్తున్నారు, ఫిర్యాదు తీసుకోవాలంటే సీఐకి చెప్పడం జరిగింది. ఒకవైపు సిబ్బంది మాత్రం నిరాకరించారు. ఒకవైపు తీసుకోము కంప్లైంట్ అంటూ అక్కడ కౌశిక్ రెడ్డికి మరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి పెద్ద గొడవనే జరిగిందని చెప్పొచ్చు. వెంటనే పోలీసులు లిఫ్ట్ చేయడం జరిగింది. అతనికి నచ్చ ప్రయత్నం చేసినప్పటికీ కూడా హడావుడి వాతావరణం తీసుకొచ్చి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు, పోలీసులని థ్రెటన్ చేశాడు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులు మాత్రం మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. దీని మీద మాత్రం 16 అంటే 27th రోజు విచారణ జరుగుతుందని పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే చూస్తున్నట్టయితే కూడా కౌశిక్ రెడ్డి గత కొన్ని వారాల నుంచి అంటే నెలల నుంచి కూడా ఈ కాంట్రవర్సీ టాపిక్స్ లో ఒకవైపు చూసుకుంటే యాదాద్రి, మరోవైపు చూసుకుంటే పోలీసులతోని కూడా గొడవ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద మాత్రము మాసప్ ట్యాంక్ పోలీసులు విచారణ చేయబోతున్నారు. అంటే ఎల్లుండి 10 గంటలకి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా నువ్వు హాజరు అవ్వాలి అని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ నోటీసులకు ఇచ్చినట్టు ఆయన హాజరు అవ్వకపోతే దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, నోటీసులు జారీ చేసిన తర్వాత కౌశిక్ రెడ్డి రియాక్షన్ కానీ బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ కానీ ఏంటి? ఇప్పటికే చూసుకున్నా అయితే కొద్దిసేపటి క్రితమే వార్త బయటకు వచ్చింది కాబట్టి కౌశిక్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కౌశిక్ రెడ్డి గత కొన్ని నెలల నుంచి ఈ కాంట్రవర్సీలో అంటే ప్రతి దాంట్లో అతను యాదాద్రి చూస్తే ఆ తర్వాత పోలీసుల మీద అంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు, హైదరాబాద్ పోలీసుల మీద ఎవరైనా తిరుగుబాటు చేసినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి ఇటీవల కాలంలో పోలీసుల మీద ఎదురుగా వెళ్లి దాడులు చేయడం లేదంటే పోలీసులని దూషించడం, అసభ్యంగా పదాలు వాడడం పైన ఇప్పటికే పోలీసులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు మాసప్ ట్యాంక్ పోలీసులకి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మాసప్ ట్యాంక్ పోలీసులు ఖచ్చితంగా ఎల్లుండి 10 తారీఖున నువ్వు హాజరు అవ్వాలి అంటూ నోటీసులు జారీ చేశారు. ఒక్కవేళ రాని పక్షాన మళ్ళీ నోటీసులు ఇస్తారా లేకపోతే ఏదైనా సివియర్ యాక్షన్ తీసుకుంటారా, ఏదైనా అరెస్ట్ ఉంటుందని పూర్తిగా తెలియాల్సిన విషయం. రైట్ పెట్రిషా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కు రావాలి అని పోలీసులు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి అంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అందుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వాళ్ళని వదలొద్దు అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఇటీవల అల్లు అర్జున్ కేసుకు సంబంధించి కూడా మాట్లాడుతూ కొంతమంది పోలీసులు కూడా మాట్లాడారు. ఎవరైనా పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని టచ్ చేసినా కూడా వాళ్ళని విడిచిపెట్టేది లేదు, వాళ్ళపైన కేసులు బుక్ చేస్తామంటే సివి ఆనంద్ లాంటి వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అంటూ కేసు నమోదు చేసి ఎల్లుండి ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కి రావాలి, మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మరి ఎల్లుండి కౌశిక్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ ఆయన హాజరు అయితే పోలీసులు తీసుకునే చర్యలు ఏముంటాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఆయన ముందు ఉంచుతారు, ఒకవేళ హాజరు కాకపోతే పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ పోలీసుల్ని మరో తేదీన వస్తాను అని కౌశిక్ రెడ్డి టైం అడుగుతారా, ఏం చేస్తారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఎల్లుండి ఉదయం 10 గంటలకు కౌశిక్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.